మన యొక్క టాపిక్ క్రిటిసిజం, విమర్శ. క్రిటిసిజం అంటే విమర్శ. ఇది మనకి బైబిల్లో మనకు కనిపిస్తుంది. సువార్త పత్రికల్లో మనం చూసినట్లయితే మనము పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హేరోదు గురించి ఒకదాంతో అయిపోయింది, సద్దూకయ్యులతో ఒక రోజుతో అయిపోయింది. కానీ పరిసయ్యుల యొక్క ప్రభావము మనం ప్రతి దినము కూడా అందులో ఉన్నటువంటి విషయాలే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిసయ్యులకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పనికిరాని తీగ, లేకపోతే పులిసిన పిండి, లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఏమైనా ఉన్నదంటే క్రిటిసిజం అన్నది పరిసయ్యులకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి సమస్య. క్రిటిసిజం అనగా ఏంటంటే విమర్శ. చెప్పండి ఒకసారి, విమర్శ. విమర్శ అంటే జాగ్రత్తగా గమనించండి, మన ఇష్టాలను మన విశ్వాసాలను ఎలాగట, మన ఇష్టాలను మన విశ్వాసాలను ఆధారం చేసుకుని దాంతో కంపారిజన్ చేసి, దేంతో కంపారిజన్ చేసి, మన ఇష్టాలకి మన విశ్వాసాలతో కంపారిజన్ చేసి అవతలి వారి యొక్క లోపాలను గూర్చి వ్యతిరేకమైన భావముతో మాట్లాడుట, అది దాని అర్థం. ఇప్పుడు మీరు చెప్పాలి, చెప్పండి ఒకసారి. కొంతమంది పెదాలు కదుపుతున్నారా, నేను చెప్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, మన ఇష్టాలను మన విశ్వాసాలను ఆధారము చేసుకుని ఎదుటి వాని యొక్క లోపాల గురించి వ్యతిరేక భావముతో మాట్లాడుట. చెప్పండి ఇప్పుడు. ఎవరండి ఎందుకంటే మనకు అర్థం అవ్వకపోతే దేవుని వాక్యం కూడా మనకు అర్థం అవ్వదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఎలాగ అర్థం చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. విమర్శ అన్నది దేవునికి ఇష్టం లేనిది, అది పనికిరాని తీగ. క్రిటిసిజం అన్నది దేవునికి అసహ్యమైనది. అంటే ఏమిటంటే ఒకరి లోపాలను ఎత్తి చూపించినప్పుడు, ఒకరిని బలహీనపరచడానికి మనము వ్యతిరేకమైన భావంతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేవుని యొక్క వాక్యంతో కంపారిజన్ చేసుకుని మాట్లాడితే కొంచెం వరకు పర్వాలేదు. దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని మాట్లాడితే కొంచెం వరకు పర్వాలేదు, అది పూర్తిగా కాదు. కానీ నీ విశ్వాసాన్ని, నీకున్నటువంటి ఆలోచనల్ని, నీ ఇష్టాలని ఆధారం చేసి, నీకు ఏదో ఇష్టం, అవతలోడు చేయడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీ ఇష్టాన్ని ఆధారం చేసుకుని వారి యొక్క బలహీనతలను బట్టి నీ ఇష్టానుసారంగా వ్యతిరేకిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడం అన్నది ఆపేస్తాడు అన్న విషయాన్ని రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ, సమాజంలో కానీ, సంఘములో కానీ ఈ క్యారెక్టర్, ఈ యొక్క క్యారెక్టర్, ఈ యొక్క బిహేవియర్ నీ ఫలవంతమైనటువంటి జీవితానికి అడ్డు అన్నటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరుల యొక్క బలహీనమైన విషయాలను బట్టి, ఎలాగట, ఇతరుల యొక్క బలహీనమైన విషయాలను బట్టి చిన్న చిన్న విషయాలకు కూడా, స్మాల్ థింగ్స్ కూడా విమర్శించే విధానం నీ ఆత్మీయ జీవితానికి, అది ఫలవంతమైనటువంటి జీవితానికి అది అడ్డే. నీవు పెద్ద విషయాలు ఏమైనా మాట్లాడితే ప్రతి చిన్న, కొంతమంది ఉంటారండి ఇంట్లో, ప్రతి చిన్న విషయానికి విమర్శిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి దువ్వునేదో దూవుకుని అక్కడ పెట్టాం, దువ్వునేదో దూవుకుని పొరపాటున అక్కడ పెట్టేశాం. నువ్వేమో చిన్నప్పటి నుంచి చాలా అదేదో వ్యాధితో బతికావు. ఏ వ్యాధో తెలియదు నాకు, మర్చిపోయాను ఆ వ్యాధి పేరేదో. ఏంటండి? ఓసిడి. ఆ వ్యాధి నీకుంది. నీకేంటంటే తుడిసిందే తుడుస్తావు. నీకు బాగా అతివృష్టి ఎక్కువ. సరే, ఓకే, మంచిదే, అలా చేయడం వల్ల మంచిదే, ఇల్లు శుభ్రంగా ఉంది, రైట్, ఓకే. ఇప్పుడు నువ్వు ఎంతైతే ఆ ఓసిడి వ్యాధి నీకుందో అదే వ్యాధి నీ భర్తకి, నీ పిల్లలకి, నీ భార్యకి కూడా ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎప్పుడూ దువ్వి అక్కడే పెడతాడు. ఓ పక్కనే పెడుతుంది ఆ కూతురు, అక్కడే పెడుతుంది నీ కొడుకు, అక్కడే పెడుతుంది నీ భార్య, అక్కడే పెడుతుంది నీ భర్త. ఒక ప్లేస్ పెట్టాం కదా, అక్కడే పెడతారు. పొరపాటున ఎప్పుడో ఏ హడావడిగానో ఆదినారాయణ లాంటి వాళ్ళు ఎవరో కొంచెం స్పీడ్గా ఏదో ఫోన్ వస్తే చెప్పులు కూడా వేసుకున్నాం లేదో మర్చిపోయి పరిగెట్టేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే అందుకనే విన్నాను. అంటే ఆయన హడావుడి పాపం పొద్దున్నే అలాగుంటుంది ఆ యొక్క పరిస్థితులు. సో కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు పొరపాటు నా దువ్వుని అక్కడెక్కడో పెట్టేసి పరిగెట్టాడు అనుకో, బండి స్టార్ట్ చేసినటువంటి ఆయన కూడా పిలిచి రా
ఇలా రా కుమారి గారు, ఆయన ఏదో అర్జెంట్ దగ్గర ఈ దువ్విని తీసి అక్కడ పెట్టేసి వెళ్ళు అంటే ఎలా ఉంటుంది? ఒక ప్రశ్న, ఉంటారా అలాంటి వాళ్ళు? ఉంటారా ఉండరంటే ఉండరని చెప్పండి, ఉంటారంటే ఉంటారని చెప్పండి. ఏమి కావాలి అంటే నాకేం అర్థం అవుతుంది? ఏమండి, ఉంటారా మీరే ఉన్నారా? నేను ఈరోజు న్యాయంగా అడుగుతున్నాను, నేనున్నానన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపించండి. ప్రైజ్ లార్డ్. వద్దు, దించండి. వద్దు, చాలా చేతులు లెగుస్తున్నాయి పైకి. ప్రైజ్ లార్డ్. మీ ఆత్మీయ ఫలవంతమైన జీవితానికి అదే అడ్డు. తప్పును సరిచేయడం మంచిదే, అది తప్పు కాదు. తప్పును సరిచేయడం మంచిదే. తప్పును సరిచేసే పద్ధతి ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. ప్రేమతోనూ, అది వివేచనతోనూ, నెమ్మదిగానో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పేవారిగా ఉండాలి. అంతేగాని నువ్వు చెప్పు, తప్పు లేదు, కానీ ప్రతి చిన్నదానికి కూడా విమర్శించే స్థితి. కొన్ని చెల్లి ఏం చేయాలి? చూసి చెప్పాలి, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాను. చూసి చూడనట్టుగా నేను చాలా స్ట్రిక్ట్ అంటే ఆయన కూడా చాలా స్ట్రిక్ట్ అంటాడు. నువ్వు ఏ విత్తుతావో. కొంతమందికి చాలా సంతోషంగా ఉంటుంది రాత్రి. ప్రైజ్ లార్డ్. బాధితులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. బాధితులు ఉంటారు కుటుంబాల్లో, వీళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య పాస్టర్ గారు మంచి ఈ పనికిరాని తీగలు పోయింది, కానీ ప్రతిరోజు బాగుంది చక్కగా అన్నట్టుగా ఉంటుంది. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట నేను మీకు చూపించి నేను ముందు తీసుకెళ్ళిపోతాను. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక భాగము 2వ అధ్యాయము 3వ వచనంలోంచి మనం చూసినట్లయితే, కక్ష చేతనైనను చదవాలి. కక్ష చేతనైనను, వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, ఎలాగంటే ఏమీ చేయక ఒకనినొకడు తనకంటే యోగ్యుడని యోచించు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తునకు కలిగిన మనస్సు ఏంటంటే, ఆయన కక్ష చేత, వృధా అతిశయము చేత ఏమీ కూడా మనకి వార్నింగ్ ఇవ్వడు, గద్దింపు చేయడు. దాని వెనకాతల ప్రేమ ఉంటుంది, దాని వెనకాతల వివేచన ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ విమర్శని తీర్పు అని కూడా అంటారు. ఏమంటారండి? ఈ విమర్శను ఏమంటారు? తీర్పు అని కూడా అంటారు. ఎందుకంటే ప్రతికూలంగా తీర్పు చెప్పుటయే విమర్శ అంటేనే వ్యతిరేకంగా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు కదా, దాన్నే విమర్శ అన్నాడు. నీకు బుద్ధి లేదా, నీకు అది లేదా, ఇది లేదా, ఈ దువ్విని తీసాడు పెట్టడం తెలీదా, మీ నాన్న నేర్పించలేదా, మీ అమ్మ నేర్పించలేదా, మీ అక్క నేర్పించలేదా, మీ నాన్న నేర్పించలేదా, చేయి బతుకు అన్నది అనుకోండి. ఇప్పుడు నెగిటివ్గా నువ్వేం చేస్తున్నావు? జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు, తీర్పు తీర్చేస్తున్నావు. ఆ విమర్శ అంటే ఏంటంటే ప్రతికూలముగా తీర్చే తీర్పుని విమర్శ అన్నాడు. ఏమన్నాడండి? విమర్శ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో పాత నిబంధనలో కొంచెం క్లియర్గా చెప్తాడు, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఇది చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చాలా అద్భుతంగా, చాలా వివరంగా, చాలా స్పష్టంగా ఈ సబ్జెక్ట్ గురించి రాశాడు. 19వ అధ్యాయం తీద్దాము ఒకసారి. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం తీసారా అందరూ కూడా? 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, చదవాలి, అందరూ కలిసి చదవాలి. పేజ్ నెంబరు 374, పేజ్ నెంబరు. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని
మీ సహోదరుల మీదకి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగూ చేసిన యెడల అపరాధులు కాకయుందురు. అంటే మంచి నేర్పించకూడదా? నేర్పించు. ఇంట్లో క్రమశిక్షణ నేర్పించకూడదా? నేర్పించు. కానీ ఆ నేర్పించినప్పుడు అవతలి వారికి దేవునికి వ్యతిరేకమైనటువంటి కోపము, వ్యతిరేకత రాకుండా నువ్వు నేర్పించు. అవతల వాళ్ళకి క్రోధము రాకుండా నేర్పించు. నువ్వు చెప్పే విధానము అవతల వాడికి కోపం, క్రోధం, వ్యతిరేకత, ప్రేమ చచ్చిపోతుంది కదా. నీ మీద ఉన్నటువంటి ప్రేమను నువ్వేం చేస్తున్నావు? చంపేసుకుంటున్నావు. నీ మీద ఒక అభిమానం ఉంటుంది, నీ భార్యకో, నీ భర్తకో, నీ బిడ్డలకో. అరే నా ఫాదరే, నా మమ్మీయే, నా కొడుకే, నా కూతురే అని ఒక మంచి ప్రేమని నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేదో క్రమశిక్షణలో పెడుతున్నావు అనుకుని, నువ్వేదో ఒక మంచి స్టాండర్డ్ నేర్పించేస్తున్నావేమో అనుకుని ఆ ప్రేమని తీసేస్తున్నావు. నువ్వు నిన్ను ప్రేమించే స్వభావంలోంచి, ఒక విధంగా చెప్పాలంటే నిన్ను అసహించుకునే స్వభావంలోనికి నిన్ను నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర మార్చేసుకుంటున్నావు. దానివలన దేవుని యొక్క అభివృద్ధి నీ జీవితంలో నీకు అడ్డుగా ఉంటుంది. అందరికీ కూడా నీవు వ్యతిరేకముగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనములో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి ఈ తీర్పు తీర్చుట అన్నదే క్రిటిసిజం, లేదంటే జడ్జిమెంట్. తీర్పు ఎప్పుడు కూడా విమర్శలో నుంచి వస్తుంది, విమర్శలో నుంచే ఎప్పుడు కూడా తీర్పు వస్తుంది. ఈ రెండు కూడా దగ్గర సంబంధం. కాబట్టి ఒకరికి నువ్వు రాంగ్ జడ్జిమెంట్, చూడండి ఏమన్నాడు, ఒకరికి విరోధముగా జడ్జిమెంట్, ఒకరికి వ్యతిరేకముగా తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాకు, న్యాయము విధించువాడు ఒక్కడే ధర్మశాస్త్రమును మించి విధించువాడు, ఆయనే రక్షించుటకును శక్తిమంతుడై ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయమైన తీర్పు తీర్చడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. విరోధముగా ఏదైనా మాట్లాడాలన్నా దేవునికి అవకాశం ఉంది. కానీ నువ్వేదైనా ఒక వ్యతిరేకమైన పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు, నీకు తెలియనటువంటి అంశము నీకు ఎదురైనప్పుడు నీవు ప్రేమతోనే మాట్లాడాలి, ప్రేమతోనే వారికి చెప్పడం తెలియాలి. ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఒక తల్లిగానో ఒక తండ్రిగానో నీ పెద్దరికంతో గద్దిస్తే అది మంచిదే, అది మంచిదే. ఆ గద్దింపు కూడా నీ ఇష్టానికి అనుకూలంగా ఉండకూడదు. దేనికి అనుకూలంగా ఉండాలంటే వాక్యానికి అనుకూలంగా ఉండాలి. ఆ గద్దింపు వెనకాతల వాక్యం ఉందా? ఆ గద్దింపు వెనకాతల దేవుని యొక్క న్యాయం ఉందా? ఆ గద్దింపు వెనకాతల దేవుడు ఆ గద్దింపును అంగీకరిస్తాడా? నీ గద్దింపుని ఏంటి, ఆ చిన్నదానికే, ఆ చిన్న దువ్వునికే నువ్వు అలాగా వ్యతిరేకంగా చేసుకుని ఇంట్లో గొడవలు పెట్టేసుకుంటే, ఇంట్లో కలకలం లేపేసుకుంటే, ఇంట్లో వ్యతిరేకత నేర్పేసుకుంటే ఇంకెక్కడుంది నీకు ప్రేమ? సో చాలా చిన్న విషయాల్లో కూడా కుటుంబాల్లో విమర్శించుకోవడము దేవుని దృష్టిలో అది వ్యతిరేకమైనది. అది చాలా ఎక్కువగా ఉన్నటువంటి విషయాలు, చాలా ప్రమాదకరమైన విషయాలు. చెప్పావు వారు వినట్లేదు. ఓకే, ఒక గట్టిగా ఒక మాట మాట్లాడడం తప్పేమీ లేదు, క్రమశిక్షణ నేర్పించడంలో తప్పు లేదు. కానీ విమర్శనతో కూడినటువంటి క్రమశిక్షణ, జడ్జిమెంట్తో కూడినటువంటి క్రమశిక్షణ నీ ఆత్మీయ మేలులకు అది అడ్డుగా ఉంటుంది. నా ప్రియ దేవుని సంగమా, గలతీయులు రాసిన పత్రికలో చక్కటి మాట వివరణ మనకు కనిపిస్తుంది. గలతీయులు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో చాలా క్లియర్గా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఏం చెప్పాడు? సహోదరులారా, ఒకవేళ నీ ఇంట్లో నీ భార్యో, నీ భర్తో, నీ కొడుకో, నీ కూతురో
వ్యతిరేకముగా, దేనికి వ్యతిరేకముగా? నీ ఇష్టానికి కాదు, మరలా చెప్తున్నాను, నీ ఇష్టానికి నీ విశ్వాసానికి సంబంధించింది కాదు ఇది. నీకేదో ఇష్టం లేదని, నీకేదో అయిష్టమని దాని ప్రకారమే అందరూ ఉండాలని రూల్ పెడితే దేవుడు అసలు సహించడు. ఆ తప్పిదానికి గల కారణం ఎక్కడ కనిపించాలి? వాక్యంలో కనిపించాలి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నదే తప్పు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటే తప్పు కాదు, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉండే విధానం కాదు. చూడండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమ్ములోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనొచ్చు. ఎలాంటి మనసట? సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు గట్టిగా వార్నింగ్ వస్తుందంటే చర్చ్లో ఎవరికైనా సరే, అప్పటికి చాలా ఒక 50-100 వాళ్ళకి కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా చెప్పింది అది ఇంకా వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఏసీడీసీలోకి వస్తాను. అంటే ఉంటే పోతాడు అన్నట్టుగా ఇంక మొదలు పెట్టేస్తాను అక్కడి నుంచి. అంటే నేను ఏమంటానంటే, నువ్వు సాత్వికమైన మనస్సుతోనే నీ యొక్క క్రమశిక్షణని నీ ఇంటిలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ, బంధువుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, లేదంటే సంఘ సహవాసంలో కానీ అలవాటు చేసుకోవడం నీకు చేత కాకపోతే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అది నీ ఆత్మీయ ఫలవంతమైన జీవితానికి, దేవుని ఆత్మచేత నడిపించబడే స్థాయికి అది నీకు ప్రమాదకరమైనటువంటి అడ్డుగా ఉంటుంది. అది పనికిరాని తీగ నా ప్రియ దేవుని సంగమా, అది పనికిరాని తీగ. నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు అంగీకరించడు. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండంలో ఒకరోజు మోషే, దేవుడు ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి మోషే, తన సొంత అక్క, రక్త సంబంధి అయినటువంటి అక్క, ఒకే ఒక అక్క, అసలు మోషే ఆ విధంగా ఉండగల కారకురాలే తను బ్రతకడానికి, ఆ బ్రతికి చక్కగా ఉండడానికి గల కారణమే ఆ మిరియామే. చాలా అద్భుతమైనటువంటి సేవ చేసింది మిరియాము చిన్నప్పుడు మోషేని ఎంతగానో కాపాడింది. మోషే అంటే ఎంతో ఇష్టం మిరియాముకి. వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని మహాకృప, కుటుంబం అంతా సేవకులు అయిపోయారు. మోషే సేవకుడు అయిపోయాడు, అహరోను సేవకుడు అయిపోయాడు, మిరియాము కూడా సేవకురాలు అయిపోయింది. కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా దేవుని పరిచారకులుగా దేవుడు అభిషేకించేశాడు. అలాంటి పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలోని ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే ఏదో చిన్న పొరపాటు ఏదో చేశాడు. కూషు దేశపు ఒక స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. అది దేవుడు అంగీకరించాడు. అది దేవునికి తనకి ఉన్నటువంటి సంబంధం. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ప్రయోజకులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను రుబాబు చేస్తానంటే ఎవడు ఊరుకుంటాడు? దేవుడే ఊరుకోడు. చూడండి 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాను అహరోనులు, చూడండి, అతన్ని సరిచేయడానికి మాట్లాడారంటే అనుకోవచ్చు. అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎలా మాట్లాడారట? తన యొక్క విమర్శ, వాళ్ళ యొక్క జడ్జిమెంటు ఆ యొక్క మోషేకి విరోధముగా ఉండడం, అది దేవుడు అంగీకరించాడు. విరోధముగా మాట్లాడిరి. వారు ఏమంటున్నారట? మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విని మోషే తరపున యుద్ధము చేయడానికి దిగొచ్చేసాడండి. మిరియాముకి కుష్ఠవ్యాధి కలగడానికి అవకాశం కలిగింది. మరలా మోషే వెళ్ళి మాట్లాడి అడుగుతేనే కానీ దేవుడు దాని నుంచి విడిపించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. నా ప్రియ దేవుని సంగమా, తన సొంత అక్కే, తన సొంత సిస్టర్, చిన్నప్పటి నుంచి బాగా చూసినటువంటి అక్కే, కానీ విరోధముగా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల, విరోధముగా క్రిటిసిజం చేయడం వల్ల, విరోధముగా విమర్శించడం వల్ల తన అంతవరకు చేసినటువంటి సేవ దేవుడు చూడలేదు. అంతవరకు ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని చూడలేదు. కానీ వెంటనే దేవుడు దిగి వచ్చి చాలా కోపంతో మిరియాముకి కుష్ఠవ్యాధి రావడానికి అవకాశం కలిగించిన సందర్భం మనకు కనిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, మన సొంత వాళ్ళైనా సరే, సొంత బిడ్డలైనా సరే, సొంత తల్లి అయినా, సొంత తండ్రి అయినా, ఎవరైనప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీవు విమర్శకులుగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు అపోస్తలుడైన పౌలు, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటాడు. చూడక్కర్లేదండి, నన్ను విమర్శించువాడు ప్రభువే.
ప్రభువుకు ఒక్కడికే ఆ యొక్క శక్తి ఉంది. నా ప్రియ దేవుని సంగమా, చూడండి 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక భాగంలో చూసినట్లయితే నెంబర్ 1 ప్రభువుకు మాత్రమే విమర్శించే హక్కు ఉంది. రెండవదిగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక భాగము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొని నీడల తీర్పు పొందకపోదుము. ఆమేన్, హల్లెలూయా. మనము ఒకరిని విమర్శించడం దేవుడు అంగీకరించడు, కానీ ప్రభువు మనల్ని విమర్శిస్తాడు. మనల్ని మనమే విమర్శించుకోవాలి. లేదు అంటే ఎవరైనా సరి చేసుకోవాలంటే వారంతటా వాళ్ళు విమర్శించుకునే విధముగా వారు చేసినటువంటి తప్పిదం ఏంటో నువ్వు చాలా జాగ్రత్తగా సాత్వికంతో వారికి వివరించే వారముగా నువ్వు ఉండాలి. నీ యొక్క ఇంటెన్షన్ ఏంటో చూస్తాడు దేవుడు. నీ హృదయంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి, అసలు నువ్వు ఏ ఇంటెన్షన్తో ఏ ఉద్దేశంతో అవతల వారిని నువ్వు జడ్జిమెంట్ నువ్వు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో అవతల వారిని నువ్వు విమర్శిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం బైబిల్ నుంచి మనం చూద్దాం. లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో, లూకాసు సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం నెమ్మదిగా చూసినట్లయితే, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుని చూచి నన్ను వెంబడించమని. ఎవరి సుంకరి చెప్పగలరా ఎవరైనా? ఎవరి సుంకరి? లేవి అని పిలుస్తారట. ఇతన్ని ఏమని పిలుస్తారట? లేవి అని పిలుస్తారట. ఇతడు సుంకరి మెట్టు దగ్గర కూర్చుని సుంకము వసూలు చేసుకున్నటువంటి సమయంలో ప్రభు వెళ్ళానట. నన్ను వెంబడించు అంటే వెంబడించేశాడు. ఎవరో తెలుసా? అతను మత్తయి. అపోస్తులైనటువంటి 12 మంది అపోస్తులలో ఉన్నటువంటి ఒక అపోస్తులుడైనటువంటి మత్తయి. చదువుదాం, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఎక్కడ ఆపేసాం మనం? 28వ వచనం. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి అంటే ఎవరు? ఆ సుంకరి అంటే ఎవరు? మత్తయి. వెరీ గుడ్. తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. దీన్ని క్రిటిసిజం అన్నాడు, లేదంటే విమర్శ అన్నాడు. చూడండి, పరిసయ్యులు యేసు క్రీస్తుని విమర్శిస్తున్నారు శిష్యుల దగ్గరికి వెళ్ళి. ఏంటయ్యా మీ గురువు గారు చేసిన పని ఏంటి? మీ గురువు గారు చేసిన పని? మీ గురువు గారు యూదుడే కదా. మీ గురువు గారు అయినటువంటి యేసుక్రీస్తు, రబ్బీ అయినటువంటి యేసుక్రీస్తు యూదుడే కదా. మరి యూదులు ఎలాగ సుంకరుల దగ్గరికి వెళ్తారు? సుంకరులని వ్యతిరేకించాం కదా మనం అందరం కూడా. ఎందుకు అంటే సుంకరులు అంటే ఆ దినాల్లో రోమా ప్రభుత్వం పరిపాలన. ఈ యొక్క చాప్టర్స్ మనం రాస్తున్నప్పుడు అది రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన. ఆ పరిపాలనలో వారు సుంకము వసూలు చేసేవారు. సుంకం అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టర్స్. సో ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. శిస్తుని లేదంటే ఆ యొక్క అన్నీ కూడా ఇప్పుడు చూడండి, బయట మార్కెట్లో కూడా పళ్ళు కానీ స్వీట్స్ కానీ అమ్ముకునేది వాళ్ళు కొంత ట్యాక్స్ కట్టాలి. ఒకటి బ్యాగ్ వేసుకుని వచ్చేవాడు. మరి ఇప్పుడు వస్తున్నాడు రావట్లేదు తెలియదు. అప్పట్లో బ్యాగ్ వేసుకుని వచ్చేవారు, ఒక స్లిప్ ఇచ్చేవాడు, తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడైతే గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి కట్టుకోవాలనుకుంటా. సో మార్కెట్లో కూడా వాళ్ళకి కొంత ట్యాక్స్ వేస్తూ ఉండేవారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే గుత్తముదారులని, అనగా కొంచెం డబ్బు ఉన్నటువంటి వాళ్ళని, ధనవంతుల్ని, ఘనంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సుంకపు గుత్తపుదారులు అంటారు. అంటే వాళ్ళు పాట పాడతారు, వేలం పాట అంటారు కదండి, వేలం పాట వేసేస్తారు. ఇదిగో ఈ యొక్క సాగనర్ అంతా కూడా ₹1,00,000 అంటే నేను అంటాను 1,50,000 అంటాను. రాయస్ గారు వెంటనే పోటీకి వచ్చి 1,55,000 అంటారు. వెంటనే పక్కన ఎవరు పద్మజ గారు, నేను ఎలాగ ఊరుకుంటాను, నేను ఇదంతా నాకు కావాలని చెప్పి 1,58,000 అంటారు. వెంటనే డాక్టర్ పద్మ గారు, ఎలాగా నేను హైదరాబాద్ వెళ్ళట్లేదు కదా, నేను ఇదంతా కూడా నేను ట్యాక్స్ కలెక్టర్గా శ్రీనుని ఏర్పాటు చేసేస్తాను అనుకొని వెంటనే ఆవిడ 1,70,000 అని పాడేశారు. ఇది పాట, వేలం పాట అంటారు.
1,50,000 అనేటప్పటికి పక్కన ఉన్నటువంటి సత్యవతి గారు ఇంకెక్కడికి వెళ్తాం లేదు, నేను 1,50,000 వరకు వెళ్తాను అనుకున్నాను. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటాడుగా. పాట ఎవరికి వెళ్ళిపోయింది? ఎవరికి వెళ్ళిపోయింది? పద్మజ గారికి కాదు, పద్మ గారికి వెళ్ళిపోయింది. 2 లక్షలతో తేడా కొడిసింది. సో కాబట్టి ఆవిడకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ ఆ సుంకపు గుత్తదారుడైనటువంటి ఆవిడ ఏం చేస్తారంటే, ఇదిగో సాగర్ నగర్, ఎండాడ, ఈ యొక్క భువనేశ్వర కాలనీ, అలాగే తాడిచెట్లపాలెం, ఈ ప్రాంతాలన్నీ కూడా ట్యాక్స్ నేను కలెక్ట్ చేయాలి కాబట్టి ఎవరైనా రండి అని చెప్పి ఆవిడ కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుంటే వెంటనే రామ్జీ, సమ్ము, బెంజమిన్, తర్వాత ఆ యొక్క ఎదురుకి ఇంకెవరున్నారు, నవీన్, సతీష్, ఇలా 5 కూడా వచ్చేసారు. వచ్చేస్తే ఈ 5 కూడా వెళ్ళి, ఇదిగో పలానా అక్కడ లక్కీ ఒక సాఫ్ట్వేర్ అంటున్నాను చూడండి. రాబోయేది లేదు, ఆవిడ ఎవరు సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టేస్తారో ఏంటో. సో ఏమండి, అక్కడ లక్కీ ఫ్యాన్సీ షాప్ ఉంది, వారికి 50 రూపాయలు ఫైన్ వేసాం. 50 రూపాయలు ఓకే. ఆ తర్వాత పక్కన చెరుకు రసం కొట్టు ఉంది, వాళ్ళకి 45 రూపాయలు ఫైన్ వేసాం. ఆ తర్వాత అని చెప్పి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు పంపించారు. వీళ్ళందరూ ఎవరు? సుంకము వసూలుదారులు. ఎవరు? వీళ్ళ 5 కూడా సుంకపు వసూలుదారులు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి నవీన్ అన్నాడట సతీష్ని, డాక్టర్ గారు అక్కడెక్కడో ఇంట్లో ఉన్నారు, ఆవిడ కొంచెం హెల్త్ బాగోదు, పడుకుని పోతారు, త్వరగా రారు మన దగ్గరికి. శ్రీను పంపిస్తారు కానీ శ్రీను ఏమి రారు, అలాగ వచ్చేదో ఆ షాపు చూసి వెళ్ళిపోతారు. మనం కొంచెం జాగ్రత్తగా ఏం చేద్దామంటే, నవీన్ వెళ్ళి సతీష్ అన్నాడంటే 55 రూపాయలు కాదు 100 రూపాయలు లాగేద్దాం అన్నాడట. సో 50 రూపాయలు రావాల్సినటువంటి పద్మజ గారి దగ్గర ఎంత వేశారు? ఇల్లు 100 రూపాయలు వేశారు. పద్మజ గారికి, పద్మ గారికి తెలీదు, ఈవిడ సుంకపు గుత్తదారుడు ఆవిడ. ఈవిడేమో ట్యాక్స్ పే చేసేవాడి. మధ్యలో ఎవరున్నారు? సుంకపు వసూలుదారులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే 50 రూపాయలు 100 రూపాయలు, 100 రూపాయలకు 150 రూపాయలు, 150 రూపాయలకు 200 రూపాయలు వసూలు చేసేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి తిన్నగా ఏమీ తెలియకుండా ఆ 50 రూపాయలు ఇచ్చేసి 50 రూపాయలు నొక్కేసేవారు. ఇది వాళ్ళు చేసే పని. అర్థమవుతుందా? అందుకని యూదులందరూ ఏం చేశారంటే, యూదులందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా అన్యాయంగా లాగేస్తున్నారు కాబట్టి అసలు ఈ సుంకపు వసూలుదారులు ఎవరిని కూడా మనం ఎలా చేయకూడదు. వారి విందులకు వెళ్ళకూడదు, వారి భోజనాలకు వెళ్ళకూడదు, వారి ఇంటికి వెళ్ళకూడదు, వారి ఊరికి వెళ్ళకూడదు. అసలు వాడితో మనం కంప్లీట్గా వెలివేసే సందర్భంలోకి మనం వెళ్ళిపోవాలి అని యూదులందరూ కూడా ఒక క్రమాన్ని పెట్టుకున్నారు, ఒక తీర్మానం పెట్టుకున్నారు, ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు చెల్లిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రానంత వరకు చెల్లింది. యూదులు ఎవరైనా సరే సుంకరులతో భోజనం చేస్తే మహాపాపంతో చూస్తారు. అంటే పాపి కంటే అన్యాయం అనమాట. అన్యాయంగా డబ్బు సంపాదించేశాడు, అన్యాయంగా ధనవంతుడైపోయాడు, వీడు అన్యాయంగా ట్యాక్స్ కలెక్టర్ అయిపోయాడు అని చెప్పేసి వారిని వెలివేసినటువంటి భావంతో యూదులు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన సువార్తకు వెళుతున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసిన 12 మంది అపోస్తలుల్లో కూడా ఈ సుంకరి కూడా ఒకటిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మత్తయి దగ్గరికి వెళ్ళి, లేవి అని పిలువబడే మత్తయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను వెంబడించు అనగానే ఆ సుంకపు వసూలుదారుడు అయినటువంటి ఆ మత్తయి, జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ఇతడు సుంకపు వసూలు చేసేవాడు. సో ఇక్కడ జక్కయ్య గురించి తెలుసు కదండి, అదే మన ఇంటి ఎదురుగా ఉండేవాడు కదా చిన్నప్పుడు, తెలుసు కదండి. అదే ఆయనలాగే మన కొన్నేళ్ళు గారు లాగే ఈయన కూడా ఏమండి. సో ఈ జక్కయ్య సంగతి మనకు తెలుసు, ఇతను కూడా సుంకపు గుత్తదారుడు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది చేస్తున్నారో వాళ్ళకి చాలా వేదన అయిపోయింది, అది చాలా దుఃఖం అయిపోయి ఇప్పుడు విమర్శించడం మొదలుపెట్టారు. ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? రైట్, వెరీ గుడ్. చూడండి, లూకా సువార్త 19:1 కూడా మనం చూసినట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే చదువుదాం, చూడండి ఒకసారి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఆయన ఇంటికి, చాలండి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ భోజనం చేసాడు. సో అప్పుడు కూడా అదే అంటారు. ఏమంటారంటే అక్కడ కూడా చూడండి 7వ వచనంలో మనం చూసినట్లయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క, ఆయనే పాపం చేసలేదు, అతడు సుంకపు గుత్తదారుడు. యూదుల యొక్క ఉద్దేశంలో అతడు భయంకరమైన పాపము కంటే కూడా పాపి. సో కాబట్టి ఎప్పుడైతే తన ఇష్ట ప్రకారంగా వాళ్ళు లేరో, వారు అనుకూలమైనటువంటి పద్ధతులు వాళ్ళు లేరో, ఒక విధంగా చెప్పాలంటే వారికంటే అన్యాయస్తులు ఈ పరిసయ్యులు.
ఎవరికంటే అన్యాయస్తులు? ఆ సుంకపు గుత్తదారులు, సుంకపు వసూలుదారుల కంటే కూడా ఈ యొక్క పరిసయ్యులు మరీ దరిద్రం. కానీ వాళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా, వాళ్ళేదో ఒక మంచివారులాగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సుంకపు దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని విమర్శించడము దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెంటనే దాన్ని తగినటువంటి సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని సంగమా. అంతేకాదు, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లేవి ఇంటికి వెళ్ళి, సుంకపుదారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ఒక పాపాత్మైనటువంటి స్త్రీ వచ్చి తన పాదాలు కడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమీ అడ్డు చెప్పలేదు. విమర్శించేవాడు కాదు యేసుక్రీస్తు. జాత గమనించాలి, మనము క్రీస్తు యొక్క వంశంలోనికి వచ్చాం, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం వెళ్ళాలి. అంతవరకు కూడా యూదులు విమర్శించే యూదుల దగ్గర నుంచి అదే యూదా గోత్రం నుంచి వచ్చిన యేసుక్రీస్తు విమర్శించడం మానేసి ప్రేమించడం మొదలుపెట్టాడు. తను ప్రేమతో అందరినీ కూడా హత్తుకుంటున్నాడు. సుంకరుల్ని వాళ్ళు విమర్శించేవారు యూదులు, అదే యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని హక్కున చేర్చుకుని ప్రేమించడం మొదలుపెట్టాడు. పాపాత్మురాలైనటువంటి వారిని యూదులందరూ కూడా వ్యతిరేకించాలి, కానీ అదే యొక్క వ్యతిరేకత కలిగినటువంటి యూదా గోత్రం నుంచి పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని హక్కున చేర్చుకుంటున్నాడు. ఆ పాపాత్మురైనటువంటి స్త్రీ వచ్చినప్పుడు ఒక విషయం చెప్పమంటారా? ధర్మశాస్త్ర ప్రకారంగా అప్పటి వరకు కూడా యూదులు పచ్చిగా ఖచ్చితంగా అనుసరించేది ఏంటో తెలుసా? కుష్ఠరోగులను ముట్టుకోకూడదు. అసలు కుష్ఠరోగులు ఎక్కడ పెట్టాలి? ఊరి వెలుపల పెట్టాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే వ్యతిరేకంగా విమర్శకు గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రేమించడం మొదలుపెట్టాడు. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము, 1వ వచనం నుంచి, ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన ఏం చేశాడండి? ముట్టుకున్నాడట. ఆయన ముట్టి స్వస్థపరిచాడు. నా ప్రియ దేవుని సంగమా, ముట్టి స్వస్థపరిచినది ఈ విషయం ఎవరికి నువ్వు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దంటే విమర్శించేవారు ఎక్కువగా ఉన్నారు. నా ప్రియ దేవుని సంగమా, ఈ విషయం పరిచయులకు తెలియక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విమర్శించి దోషులుగా అయిపోయారు. దీంట్లో నేను చెప్పొచ్చేది ఏంటో తెలుసా? ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేది ఇంతకుముందు, ఏదో డోంట్ జడ్జ్ బై, అంటే అట్టను చూసి పుస్తకాన్ని జడ్జ్ చేయొద్దని. అంటే పై రూపాన్ని చూసి, వాళ్ళు చేసే పనులను చూసి మనం జడ్జ్ చేయడానికి ఇష్టపడకూడదు. వెంటనే దాని వెనకాతల మంచి కూడా ఉంటుంది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ తెలియక, మంచితనం తెలియక పరిసయ్యులు ఏం చేశారు? విమర్శించారు. మనం కూడా చాలాసార్లు క్రీస్తు స్వభావంలో ఉన్నటువంటి మనము విమర్శించే వారిగా ఉండకూడదు. చూసిందంతా రైట్ అని అనుకోవడానికి వీలు లేదు. నా ప్రియమైన దేవుని సంగమా, మన మధ్య ఒక సంఘటన జరిగింది. సంఘంలో నుంచి సరైనటువంటి సాక్ష్యం లేనటువంటి ఒకరి గురించి, అలా చూస్తారే, ఎవరాయి సరైన సాక్ష్యం లేనటువంటి వారు అని చెప్పి పాస్ట్గా చెప్పేస్తారు అనుకుని ఆశపడకండి. ఏమి చెప్పను. అంటే నా దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలో? అవతల వారి దృష్టిలో. ఒక సంఘటన చెప్తాను. ఒకసారి బయట సరైన సాక్ష్యం లేనటువంటి ఒకరు మన సంఘానికి వస్తూ సంఘంలో ఉన్నటువంటి వేరొక్కరికి మంచి మార్గం గురించి బోధించారు. ఎలాగట అర్థం అవ్వలేదు కదండి. సరైన సాక్ష్యం లేనటువంటి ఒకరు మన సంఘానికి వచ్చి ఈ ఎవరి దగ్గర సరైన సాక్ష్యం లేదు? సంఘంలో కాదు, ఎవరికైతే మంచి బోధించారో వారికి. ఎవరికైతే మంచి ఇప్పుడు సంఘంలో మీ అందరికీ కూడా కొంతమంది గురించి ఏమో చెడ్డ సాక్ష్యం ఉంటుంది, కొంతమంది గురించి మంచి సాక్ష్యం ఉంటుంది. అవునా కాదా? మర్యాదగా చెప్పండి. ఏమండి? కానీ మీరు అనుకున్నంత మాత్రం అంత చెడ్డ సాక్ష్యమైన వారికి ఉండదు. మీ కంపారిజన్, మీ మనస్సును బట్టి, మీ ఇష్టాలను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళ గురించి చెడ్డ సాక్ష్యంతో నువ్వు ఉంటావు. అదే సాక్ష్యం డెవలప్ చేస్తూ ఉంటావు. యాక్చువల్గా చెప్పాలంటే వారు మంచివారే. నీ చూపు సరైనది కదా. ఏదో అంటాడు కదా, ఏదో పచ్చగా వల్ల ఏమంటారు,
లక్ష్మణ చెప్పండి, ఏంటి అలా చూస్తారండి? పచ్చ కావాలేనా? ఏమా ఈశ్వరమ్మ నువ్వని చెప్పమ్మా. పచ్చ కావాలి వచ్చినాడు గట మొత్తం లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో చూస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఈ చెడ్డ సాక్ష్యం కలిగినటువంటి వీళ్ళు ఒకరికి మంచి బోధ బోధిస్తున్నారు. మంచి బోధ బోధిస్తున్నారు. ఈ మంచి బోధ బోధించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? మంచి బోధే, సమాధానకరమైన బోధే, విమర్శతో కూడిన బోధ కాదు, సమాధానంతో కూడినటువంటి బోధే బోధించినప్పుడు అవతల వాళ్ళు ఏం చేయాలి? వెంటనే దాన్ని విని అంగీకరించాలి. కానీ అవతల వారికి వారి బుద్ధిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి పర్సనల్ ఒపీనియన్ బట్టి వీరి గురించి వారికి చెడ్డ సాక్ష్యం ఉంది. మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. అందుకే మీరు అందరూ లెక్కల్లో బాగా పూర్ అనుకుంటారు. నేను ఇంత జాగ్రత్తగా కాలిక్యులేటెడ్గా చెప్తుంటే మేము అర్థమైందా? ఎలాగున్నా తెలుసు మీ మొఖాలు. ఎందుకు వచ్చిన కర్మ వాళ్ళు ఎవరో చెప్పేస్తే సరిపోద్ది కదా అన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు ఎవరి దృష్టిలో అయితే చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నారో వీళ్ళు చేసినటువంటి బోధ మంచిదైనప్పటికీ కూడా వారి ఇంటికి వెళ్ళి నా కబురు పెట్టారు. కబురు పెడితే నేను ఏదో మామూలు అనుకుని వెళ్ళాను. ఇంకా పరిచయాలు ఎందుకు పనిచేయరు? సద్దుగైలు ఎందుకు పనిచేయరు? ఇంకెవడు ఎందుకు పనిచేయడు? ఏమనుకుంటున్నారు వాళ్ళేంటి? వాళ్ళు బతుకేంటి? వాళ్ళ యొక్క అమ్మేంటి? వాళ్ళ నానేంటి? వాళ్ళ తాత ఏంటి? వాళ్ళ చరిత్ర అంతా కూడా అని కారాలు మిరియాలు నూరేసి కొంతసేపు ఉంటే డెంటల్ హాస్పిటల్ పట్టుకెళ్ళవలసి వచ్చేదాన్ని. పళ్ళు కొరికేస్తున్నారు. అరగంట సేపు నాన్ స్టాప్గా మా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. నాకేదో అయిపోయిందిరా బాబు గొడవ, నా సంఘం మీద వచ్చి పడింది అదొక గొడవ అనుకుని నేను నెమ్మదిగా ఉండి నెమ్మదిగా అసలు ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏది కూడా సమంజసమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు. దేవుని వాక్యంతో ఎక్కడ కూడా సరిపోల్చడానికి ఎంతో ట్రై చేస్తున్నాను. వాక్యాలన్నీ బుర్రలో తీసుకు దాంట్లో ఎలాగోలా గుచ్చేద్దామని చూసి దండ తయారు చేద్దాం అంటే అవ్వట్లేదు. ఇంతకీ వాళ్ళ విమర్శ గల కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వభావమును బట్టి, వారి వ్యక్తిగతమైన ఆలోచనలు బట్టి వీరికి వారంటే పడదు అంతే. ఎందుకని అడక్క భారతి, మళ్ళీ తర్వాత అడుగుతావు ఎందుకని. ఇక్కడ భారతి అన్నప్పుడు ఇక్కడ భారతి గారు ఇక్కడ కొంటారు. మనకు అందరూ 2 పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. లావణ్యలు ఇద్దరు ఉన్నారు, రాంబాబులు ఇద్దరు ఉన్నారు, భారతి గారు ఇద్దరు ఉన్నారు, ఇలాగ చాలా. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నా ప్రియ దేవుడు తన సొంత స్వభావమును బట్టి, తన సొంత వారికి వీరంటే పడదంతే. యాక్చువల్గా చెప్పాలంటే వీరు మంచి వాళ్ళే. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు మారు మనసు పశ్చాత్తాపంతో ప్రభువుతో అంటుకట్టబడి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, వారు ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ అవతలి వ్యక్తి నాకే చెప్తారా, నా కుటుంబం ఏంటి, నీ కుటుంబం ఏంటి, ఎలాగట ఒక్కోసారి అంటాం కదండి, పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు వాళ్ళు అంట. నాకు చాలా ఉన్నాలేండి రిపోర్ట్లు అయిన తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు. కానీ ఏమా రూత్ అంటే మళ్ళీ రూత్ అనుకుంటుంది, నేను ఎప్పుడు చెప్పాను అన్నయ్య గారు నీకు అనుకుంటుంది. విమర్శ గురించి అర్థమవుతుందా? అంటే నీ సొంత ఆలోచన బట్టి నీకంటూ ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది, నీకంటూ ఒక సొంత ఆలోచన వచ్చేస్తుంది, వాళ్ళ మీద ఒక స్టాంప్ వేసేస్తాం అంతే, రాంగ్ అని. ఎవరు చెప్పండి నీకు రాంగ్ అని? బైబిల్లో మనం చూసినట్లయితే మన పాపములో ఉంటుండగానే, ఎలాగటండి, మన పాపములో ఉంటుండగానే యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచడమేనా. హల్లెలూయా. నువ్వు పాపములో ఉంటేనే ఆయన రక్తము కార్చగలేంది. ఒక తప్పుడు వ్యక్తిని ప్రేమించలేవా నువ్వు? నేను ఇంతే అంటే అదే నీ పనికిరాని తీగ, అదే నీ పనికిరాని తీగ. నువ్వు ఇంతే అంటే దేవుడు నేను ఇంతే అంటాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, నా మనసు ఇంతే అంటే అవదు. నువ్వు ఎవరికి రావాలంటే క్రీస్తు మనసులో, కింద చదువుకున్నాం కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన మనస్సులోనికి మనం ఏం చేయాలి? రూపాంతరము చెందాలి. ఆమేన్. హల్లెలూయా. మనం రూపాంతరము చెందాలి. ఒక ట్రాన్స్ఫర్మేషన్,
మనము క్రీస్తు మనసుతో వాళ్ళని చూడాలి. వాళ్ళు ఎలాగైనా సరే మంచి మార్గంలో తీసుకొచ్చినట్టుగా చూడాలి. కానీ నేను వాళ్ళని అవాయిడ్ చేసేస్తాను, వాళ్ళ దగ్గరికి రానివ్వను, వాళ్ళు దూరం పెట్టమంది బైబిల్ అంటే ఎక్కడ చెప్పింది బైబిల్? చూపిస్తాను చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కొంచెం లోతుగా తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి, వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపేస్తుంది లేదా? చెరిపేస్తుంది. రైటే కదా? ఇంకెళ్ళకండి మళ్ళీ మా టాపిక్ సబ్జెక్ట్ మారిపోతుంది. ఒక్కోసారి కొన్ని వచనాలు ఏంటంటే దగ్గర టాపిక్లు మారిపోతాయి. ఓకే, దుష్ట సహవాసం ఏమవుతుంది, సాంగత్యం ఏమవుతుంది? మంచి నడవడికని చెరిపివేస్తుంది. ఎస్, రైట్. మనకి చదవక్కర్లేదు కానీ కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా ఏమంటాడంటే, దుష్టుల యొక్క సాంగత్యాన్ని నువ్వు పాపుల మార్గాన అపహాలు కూర్చుండి చోట కూర్చుండినా నువ్వు కూర్చోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండని చెప్తాం. మనం కూడా ఏమంటాం, బ్యాడ్ ఫ్రెండ్స్తో, ఆ తప్పుడు వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో సహవాసము చెయ్యొద్దని చెప్పాం కదండి. మీరు జాగ్రత్తగా గమనించండి, బైబిల్ ఎప్పుడు కూడా 2 అంచులు గల ఖడ్గం. రైటే, అది 100% రైటే. దుష్టులతో నువ్వు సాంగత్యం చేయడానికి వీలు లేదు. నేను పాయింట్ చెప్పి ముగించేస్తాను. మీరు కొంచెం ముందుకు వెళ్ళి 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం, కొంచెం వెనక్కి రండి, ముందుకు కాదు వెనక్కి రండి. 5వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగము 5వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 9వ వచనం అంటే సన్యాసులు అంటారు ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుంచి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఆగుదాం ఇక్కడ. యూత్ నన్ను ఎక్కువ అడిగే ప్రశ్న, మరి ఎవరితోని మేము సహవాసం చేయకపోతే? మరి స్కూల్లో అందరూ వాళ్ళే, కాలేజీలో అందరూ వాళ్ళే, ఉద్యోగంలో అందరూ వాళ్ళే, అందరూ పాపంతో ఉన్నవాళ్ళు, దేవునితో ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారేమో, అది కూడా చాలా కష్టం. కాబట్టి నువ్వు వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటే అవుతుందా? అవ్వదు. బైబిల్ కూడా దాన్ని అంగీకరించట్లేదు. సాంగత్యం చేయొద్దు అంటే నువ్వు లోకంలోనే ఉండడానికి వీలు లేదు. ఎక్కడ బతకాలి? వెళ్ళి అరణ్యంలో బతకాలి, వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి బతకాలి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మరి ఒక చోటేమో దుష్టులతో సాంగత్యం చేయొద్దు అన్నాడు, రైట్, ఓకే. ఇంకో చోట ఏమన్నాడు? దుష్టులతో సాంగత్యము చేయమన్నాడు. ఎలా చేయాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా లోతుగా మనం మాట్లాడుకుంటున్నాం, చాలా జాగ్రత్తగా బుర్ర దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకునేనండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా దీనికి సంబంధించిందే. ఈ 2 కలిపి ఉంటాయి ఇందులో. చాలా జాగ్రత్తగా చదువుదాం, ఇందులో చాలా వివరణ ఇస్తాడు. ఓకే, రైట్, చదువుదాం. మీరు అవిశ్వాసులతో, ఆ జోడుగా అన్నది అండర్లైన్ చేసుకోండి లేదా రౌండప్ చేసుకోండి. అక్కడ ఫెలోషిప్ అని కానీ, సహవాసం అని కానీ, ఏకత్వం అని కానీ పెట్టుకోండి. ఏకత్వము అంటే ఏక మనసు. రైట్, కంటిన్యూ చేద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చదువుదాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ఇది అంతా అండర్లైన్ చేసుకోండి. కావున దగ్గర నుంచి అండర్లైన్ చేసుకోండి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ఇది ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండిపోలేదు.
అక్కడ ఉండిపోలేదు. తనలో మారు మనసు తీసుకొచ్చి తనను వెంబడించడానికి సహాయం చేసి తను యూదా సాంప్రదాయాలు, ధర్మశాస్త్ర సాంప్రదాయాలు అన్నీ విడిచిపెట్టేసి ప్రభువే మార్గము ఎంచుకొని మత్తయి తను వెంబడించేప్పుడే తనతో సహవాసం చేశాడు. రైట్, ఓకే. జక్క ఇంటికి వెళ్ళాడు. జక్క ఇంటికి మాటి మాటికి వెళ్ళాడా, ఒకసారి వెళ్ళాడా? అయిపోయింది. వెళ్ళిన తర్వాత జక్కయ్యలాగా యేసుక్రీస్తు మారిపోయాడా? యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి జక్కయ్య వచ్చాడా? మనం ఎలాగుంటామో తెలుసా? అది జాగ్రత్తగా గమనించండి. ఉంటే అతివృష్టి, లేకపోతే బా ఇంగ్లీష్లో ఏమంటారు, ఏసీ మైనస్ కానీ ప్లస్ కానీ, అంతే, ఇంకేం లేదు మనకి. జాగ్రత్తగా గమనించండి. ఉంటావా, ఆల్తోనా అంటాం, లేదా రాసుకుని పూసుకుని మన యొక్క క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం, పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం, అన్ని జీవితాలు కూడా మూట కట్టి పైన పెట్టేసి వారు వెనకాల వెళ్ళిపోతాం. 6 ఏళ్ళ సహవాసం వీరు వారు వీళ్ళు అయిపోతాం. వాళ్ళు వీరవుతే పర్లేదు. వాళ్ళు వీరంటే వీరెవరు? మనం. వాళ్ళు వీరవుతే పర్లేదు, వీరు వారవుతేనే ప్రమాదము. వీరు వారవుతేనే ప్రమాదం. జాగ్రత్తగా గమనించండి. నీవు విమర్శించకూడదు కదా అని చెప్పి వాళ్ళని అవాయిడ్ చేయడానికి కూడా వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే సరే, ఈ రోజు నుంచి నేనేం మాట్లాడనండి, కానీ దాని ముఖం కూడా చూడండి. ఈ రోజు నుంచి అసలు వాళ్ళ గురించి అసలు మాటే మాట్లాడని భాషగారు, ఇంకా నన్ను ఆత్మీయంగా ఫలిస్తానంటారు. నో, నువ్వు ప్రేమించడం ప్రారంభించాలి. బైబిల్ ఏముందో తెలుసా? క్రీస్తు మనస్సుతో వారిని పలకరించాలి, వారితో మాట్లాడాలి, వారికి అనుకూలముగా దేవుని వాక్యాన్ని బోధించాలి. అది నీ బాధ్యత. నువ్వు ఫలించాలి అంటే క్రీస్తు సువార్తను ప్రకటించాలి. సువార్త అనగా ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో, వాళ్ళు దగ్గర వారైనా దూరం వారైనా, వారు సంఘములో ఉన్నవారైనా సంఘం వెలుపల ఉన్నవారైనా సరే, సువార్త చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. చెప్పడం మానేసి ఏం చేస్తున్నావు? నువ్వు విమర్శిస్తున్నావు, విరోధముగా మాట్లాడుతున్నావు, నీ సొంత కుటుంబం వారిని విరోధంగా మాట్లాడుతున్నావు, నీ బయట వారిని విరోధంగా మాట్లాడుతున్నావు. ఎవరితోనే ఉండవా నువ్వు? ఎవరితోనే ఉండవా? బైబిల్ అంటుంది, అయితే నువ్వు లోకంలోనే ఉండడానికి వీల్లేదు అంటుంది బైబిల్. నువ్వు లోకంలోనే ఉండడానికి వీల్లేదు. నువ్వు క్రీస్తు సంబంధిగా ఉన్నప్పుడు నువ్వు ప్రేమించేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుకుని క్లోజ్ చేసుకుందాం ఈరోజు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, ఎలాగటండి, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా ఎవరై ఉండగా, ఏమి, మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన నీ కొరకు నా కొరకు మరణించి నిన్ను ప్రేమిస్తే కదా నువ్వు ఈ స్థాయికి వచ్చావు. ఆయన ప్రేమను కదా నువ్వు చూపించాలి ఇతరులకి. ఎవరు ప్రేమ చూపించాలి? నీ ప్రేమ ఎవరికి కావాలి? క్రీస్తు ప్రేమలోకి నువ్వు మారాలి. నీ ప్రేమ కాదు కావాల్సింది, నీ ప్రేమ నిష్ప్రయోజనమైనది. ఏ ప్రయోజనం లేదు నీ ప్రేమ. మన మానవుల యొక్క ప్రేమలో లెక్కలుంటాయి, మానవుల యొక్క ప్రేమలో కాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను ఇంత చేశాను కాబట్టి నువ్వు చెప్పాలి, నేను ఇంత చేశాను కాబట్టి నువ్వు అంత చేయాలి, అది కూడా అందించాలా. నేను ఇంత చేశాను కాబట్టి వాళ్ళు అంత చేయాలి, అంత చేయకపోయినా ఇంతైనా చేయాలి. ఇది నీ ప్రేమ. బైబిల్ అంటుంది, నీ ప్రేమ చంపే, నీ ప్రేమ ఎవడకు కావాలి? క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించడం మొదలుపెట్టాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో జీవం ఉంది, క్రీస్తు యొక్క ప్రేమలో అభిషేకం ఉంది. ఎవరైతే క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాడో ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమలో కాదు, నీ మానవ సంబంధమైన ప్రేమ కాదు, నీ మానవమైన సంబంధమైన ప్రేమ నీ సొంత జ్ఞానంతో ప్రేమిస్తావు, లేకపోతే లేదు. కానీ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అందరినీ కూడా
క్రీస్తులోనికి మార్చే ప్రేమలోకి తీసుకెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆ పాపాత్మురాళ్ళు వచ్చి ఒకసారి కాలు తుడిచింది, అందుకని నేను వెళ్ళిన చోటల్లా వెళ్ళి తుడిచేస్తుందా? లేదు లేదు లేదు. ఒకసారి వెళ్ళాడు, ఒకసారి వచ్చింది, ఓకే యాక్సెప్ట్ చేశాడు. జక్క ఇంటికి ఒకసారి వెళ్ళాడు, ఆ యొక్క సుంకటి దగ్గరికి ఒకసారి వెళ్ళాడు, పరిసరి ఇంటికి కూడా వెళ్ళాడు, ఒకసారి వెళ్ళాడు, అయిపోయింది అక్కడితో. అంతేగాని ప్రతిసారి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటూ కూర్చున్నారా? లేదండి. ఈయనకి చాలా పని ఉంది, ఈయన మరలా తిరిగి అక్కడికి వెళ్ళలేదు. కానీ మనం, నా ప్రియ దేవుని సంగమా, విమర్శలో నుంచి నువ్వు ప్రేమలోనికి నీ జీవితాన్ని మార్చుకో. ఒకరిని విమర్శించడం వల్ల నీ ఆత్మీయ జీవితానికి ఆటంకము. ఒకరిని విమర్శించడం వల్ల దేవునికి నీ ఎడలున్న ప్రణాళికల్లో నుంచి నువ్వు బలహీనపడిపోతావు. ఒకరిని విమర్శించడం వల్ల, ఒకరికి తీర్పు తీర్చడం వల్ల, ఒకరికి జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల, ఒకరిని అవాయిడ్ చేయడం వల్ల, ఒకరిని శత్రువుగా చూడడం వల్ల దేవుని యొక్క ఆత్మ ఫలములో నుంచి ఒక పనికిరాని తీగ వచ్చి మొలిచింది. కాబట్టి నువ్వు ఫలించవు. నువ్వు ఫలించడానికి అడ్డు ఏమైనా ఉన్నదంటే నీ విమర్శతో కూడినటువంటి నీ బుద్ధి మార్చుకో. ఎప్పుడు చూసినా విమర్శిస్తూ కూర్చోవద్దు. ఎప్పుడు చూసినా ఎదుటివాడి తప్పుల్ని ఏరిపెట్టి వాళ్ళని అనవసరంగా నువ్వు దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. అదే నీ జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వేదన, దుఃఖకరమైన పనికిరాని తీగ. అలాగని దుష్ట సాంగత్యము చేస్తే నీకు కూడా ప్రమాదమే. దుష్టులతో సాంగత్యము చేయకు. అలాగని వారిని విమర్శించకు. అలాగని వారితో సహవాసము చేయకు, వారితో జోడిగా ఉండకు. నీ పవిత్ర జీవితం నీదే, నీ పరిశుద్ధ జీవితం నీదే. ఈ పరిశుద్ధ జీవితంలో దేవుడిని ఫలింప చేయడానికి విమర్శని తీసుకురావద్దు. విమర్శ నీ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితంలో దేవుని కార్యాలు జరిగించడానికి అది పనికిరాని తీగ. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ లార్డ్. నీ ఉద్యోగంలో నీకు ఇష్టం లేదు కదా అని వాడు నీకు ఇష్టం లేకుండా పనిచేస్తున్నాడని వాళ్ళు తప్పేమీ లేదు. నీ గురించి ఏదో చెడ్డగా మాట్లాడాడు, నువ్వు వెళ్ళినప్పుడు కూర్చేయలేదు, నీకు నమస్తే చెప్పలేదు, అంతే. వాడి మీద వచ్చేసింది ఎంతవరకు. వాడంటే చాలా ఎలర్జీ అండి నాకు. వాడంటే నాకు చాలా ఎలర్జీ అండి. ఏ ఎలర్జీ? ఏం చేశాడు? నీకేమైనా చేశాడు? నాకేం చేయలేదు. ఎందుకు? ఆడు మొహం చూస్తేనే నాకు, ఆడు మొహం చూస్తే నీకు అసహ్యం అయితే విమర్శించేయడమే. మరి నీ మొహం చూస్తే దేవునికి ఎంత ఇష్టమో, నీ క్యారెక్టర్ని బట్టి, నీ హృదయ స్థితిని బట్టి ఎంత మురికిగా ఉన్నావు నువ్వు దేవుని దృష్టిలో. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. ఏ తీర్పుతో అయితే ఇతరులను తీర్పు తీరుస్తున్నావో, ఏ విమర్శతో అయితే నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావో, అదే విమర్శతో కొన్ని జడ్జిమెంట్ నువ్వు కూడా కోస్తావు. నీకు ఇష్టం లేని క్యారెక్టర్ ఒకటి ఉండొచ్చు వాళ్ళ దగ్గర, ఆ క్యారెక్టర్ నీ దగ్గర మంచిగా ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఇష్టం, దేవునికి ఇష్టమైన క్యారెక్టర్ నీ దగ్గర ఉందా? బైబిల్ అంటుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలే. నువ్వెవరు జడ్జిమెంట్ చేసేవాడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. విమర్శించేవాడు ఒక్కడే, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు కూడా విమర్శించడానికి దేవుడు రైట్స్ ఇచ్చాడు. నువ్వు కూడా జడ్జిమెంట్ చేసుకోవడానికి రైట్స్ ఇచ్చాడు. ఎవరికో తెలుసా? నిన్ను నువ్వే విమర్శించుకోవడానికి రైట్స్ ఇచ్చాడు. నిన్ను నువ్వే విమర్శించుకో, నిన్ను నువ్వే జడ్జిమెంట్ చేసుకో, నువ్వు సరి చేసుకో, మారు మనసు పొందుకో, ప్రభుతో వెళ్ళు, ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరిని వేలు పెట్టి ఒకరు చూపిస్తే 3 వేలు నీకు చూపిస్తాయి. నీకు ఇష్టం లేదని ఎవరిని దూరం చేసుకుంటే ఒకరోజు న్యాయపు తీర్పు ఉంటుంది. జాగ్రత్త. ఈ లోకంలో ఉండుండగానే అందరితో కూడా ప్రేమను పెంచుకో. ఏ రాత్రి నువ్వు చనిపోతావో నీకు తెలియదు, ఏ రాత్రి నీ గుండె ఆగిపోతావో నీకు తెలియదు. కానీ ఒక దినాన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన లెక్క అడుగుతాడో నీ ప్రేమలో ఎంతవరకు నువ్వు ఉన్నావని. శత్రువు ఒక్కడు కూడా లేకుండా చూసుకో. శత్రు శేషము నీ జీవితం లేకుండా చూసుకున్నంత వరకు, ఎంతవరకు అయితే నువ్వు చూసుకుంటున్నావో అంతగా నువ్వు ఫలిస్తూ ఉంటావు, అంతగా నువ్వు ఆశీర్వదిస్తబడి ఉంటావు. నీకు శత్రువు లేకుండా చూసుకో. అలాగని చెప్పి శత్రువులతో జోడిగా ఉండాల్సిన పనేమీ లేదు. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి విమర్శ హృదయాన్ని మాత్రము నువ్వు తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. లేచి నుంచుందామా, ప్రార్థన చేసుకుందామా. ఈ రాత్రి మన హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. విమర్శించే హృదయం నీకుందా? 2 చేతుల పైకి చాపుదాం. ఒకవేళ ఉంటే అది ఉన్నంత వరకు నువ్వు ఫలించవు. ఈ రాత్రి ప్రభు నీతో ఖచ్చితంగా చెప్తున్న మాట, ప్రేమతో చెప్పు, సహనంతో చెప్పు, ఓపికతో చెప్పు. దూరం చేసుకోవద్దు, నీ మాటల ద్వారా దూరం చేసుకోవద్దు. 2 చేతులు పైకి చాపి, ఎలాగుంటున్నావు నీ కుటుంబంలో?
ఎలాగుంటున్నావు నీ వ్యాపారంలో, ఎలాగుంటున్నావు నీ ఉద్యోగంలో, ఎలాగుంటున్నావు నీ బంధువుల మధ్యలో, ఎలాగుంటున్నావు నీ స్నేహితుల మధ్యలో, ఎలాగుంటున్నావు నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో. నీకు ఇష్టం లేదు కదా అని నీ బంధువుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారేమో, కానీ దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. ఆయన నీలో ప్రేమను మాత్రమే చూడాలనుకుంటున్నాడు. ఆయన నీలో విమర్శను చూడాలనుకోవటం లేదండి. ఆయన నీలో తీర్పు తీర్చే జడ్జిమెంట్ హృదయాన్ని చూడాలనుకోవట్లేదండి. ఆయన నిన్ను ప్రేమించే హృదయంతో చూడాలని ఆశపడుతున్నాడు. చూపిస్తావా దేవునికి ఈ రోజు నుంచి? అయ్యా, నా హృదయము ప్రేమతో నింపబడే అభిషేకము నాకు దయచేయడు నాయన. విమర్శించే ఆ యొక్క పనికిరాని తీగ నాలోంచి బయటికి పోవునుగాక. ఈ రాత్రి నుంచి నైనా నీ ప్రేమ అభిషేకముతో నేను నింపబడుదునుగాక. జీసస్ మాస్టర్ లార్డ్. అయ్యా, నాకు తెలియకుండానే చాలాసార్లు ప్రభా, మాకు ఇష్టం లేదని, మా ఆలోచనలో లేరని, మేము ఆలోచించినప్పుడు వాళ్ళంటే మాకు ఇష్టపడటం లేదని, మా విశ్వాస పరిమాణం ప్రకారము వారు మాకు వ్యతిరేకంగా ఉంటున్నారని, అయ్యా మేము పనికిరాని మాటలతో విమర్శిస్తున్నాం, జడ్జిమెంట్ ఇస్తున్నాము నాయన. అయ్యా, ఈ రాత్రి అదే మా పనికిరాని తీగ. అందుకని మేము ఫలించటం లేదయ్యా, అందుకని మేము పైకి రావటం లేదయ్యా, అందుకని మేము అభివృద్ధి లేదయ్యా. నీ ప్రేమ కలిగి ఉన్నప్పుడే నువ్వు నాతో ఉంటావు, మేము మీతో ఉంటాం. అప్పుడు మా ప్రతి ప్రార్థన ఫలిస్తుందయ్యా, మా ప్రతి ప్రార్థన ఫలిస్తుంది నాయన. ఈ రాత్రి అటువంటి అభిషేకంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.